ఎవరికన్నా ఇబ్బంది పెట్టుంటే ఆయన వేరే విధంగా మాట్లాడుకుంటే అవి మాకు అనవసరం, మాకు ఇది. కానీ మా నాయకుడు కానీ మేము కానీ మేము మేము ఏదైనా అవతలని ఇది చేయాలంటే పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడుతాం తప్పితే పర్సనల్ విషయాలు వి నెవర్ టచ్, అంతే. సార్ మీరు అప్పుడు 7 రోజులు జైలుకి వెళ్ళారు అన్నారు కదా వైకాపా గవర్నమెంట్లోని. సో అంటే ఆ వాతావరణం, జైలు వాతావరణం ఎలా ఉంటుంది సార్? అంటే ఒక రకమైన గంజాయి అంతా పాపం అందరూ గంజాయిలే, ప్రభుత్వం తప్పులు ఇవన్నీ. గంజాయి బయట దొరుకుతుందంటే ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు లేక గంజాయిలు పట్టుకొని తాగినోడు కొంతమంది, అమ్మినోడు కొంతమంది, ఇలాగ అన్నీ అయిపోయాయి. ఆ జైలు నిండా 70% గంజాయి వాళ్ళే ఉన్నారు, అంతా గంజాయి. నాకు చాలా బాధ అనిపించింది. చూద్దాం, వర్క్ ఫర్ ద పీపుల్. కాదు సార్, గంజాయికి సంబంధించి అంటే ఇప్పుడు చాలాసార్లు జరుగుతున్న ఆరోపణలు, లేకపోతే చాలాసార్లు విశాఖపట్నం అనేది ఒక హైలైట్ అవుతుంది. గంజాయికి సంబంధించి దేశం మొత్తం మీద అంటే చాలాసార్లు మీ నాయకులు, టీడీపీ నాయకులు ఆరోపించిన మాటనే నేను మాట్లాడుతున్నాను. ఇది నా సొంత మాట అయితే కాదండి. ఎక్కడ ఏ కేసు దొరికినా, గంజాయికి సంబంధించి ఇది దొరికినా మూలాలు విశాఖపట్నంలో ఉంటున్నాయి అన్నట్టు మాట్లాడారు, చాలాసార్లు అన్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఈరోజే కాదు, యాక్చువల్గా ఎప్పుడు కూడా గంజాయికి ఛాన్స్ ఇస్తే ఇక్కడ గంజాయి పెరిగిపోద్ది. ఎందుకంటే మనకు కొంచెం గంజాయి సాగు ఎక్కువగా తెలిసిన రైతులే ఉన్నారు, అదే కొండ మీద వాటిలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా అణచివేస్తే అవి సాగకుండా, దానికి కేవలం వేయొద్దనే కాదు, వాళ్ళకి అదర్ పంటలు చూపించాలి, వాళ్ళ బతుకు తెరువు చూపించాలి, రకరకాలు ఉన్నాయండి. అవన్నీ చూపించకుండా ముందు వదిలేసినా కష్టమే, 2 ప్రోత్సహించినా కష్టమే. ఇప్పుడు తర్వాత 2 జరిగినాయి, వదిలేసేమో లేకపోతే ప్రోత్సహించడమో జరిగింది. అవి మనకు తెలుసు, ఎవరెవరు ఏంటేంటి చేస్తున్నారు ఏంటనేది ఒక అవగాహన ఉంది. అంటే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని కాదు, ఒక అవగాహన ఉంది. కానీ విశాఖపట్నం ఇమేజ్ని పూర్తిగా గంజాయి ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా అది విశాఖపట్నం లింక్ ఉండేది. ఇది వాస్తవానికి విశాఖపట్నంలో ఉన్న ఆ రోజున్న నాయకులు తలదించుకోవాల్సిందే. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒకే మాట మీద గంజాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో పట్టించేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అది సాగు చేయనివ్వము. అలాగే ఎవరైతే గంజాయికి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ డీఅడిక్షన్ సెంటర్లు అనేది, నేనైతే నా కాన్స్టిట్యున్సీలో కొంతమంది డాక్టర్స్ని, సైకాలజిస్టులని నేను అప్రోచ్ అయ్యాను. ఎవరైతే నేను ఐడెంటిఫై చేశానో ఎవరైతే వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఇది చేస్తాం, కౌన్సిల్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విషయంకి వచ్చినప్పటికీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి నాయకుడు సమాజం మీద ఒక ముద్రనైతే వదిలేసి, అంటే తన ప్రయాణంలో ఒక ముద్ర అయితే వేస్తారు. తర్వాత వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా జనాలు ఆయన కోసం గొప్పగా, లేకపోతే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మంచి పనులు కావచ్చు, వాళ్ళు చేసిన తీరు కావచ్చు, గుర్తు చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సమాజం మీద, తెలుగు సమాజం మీద ఎలాంటి ముద్ర వేశారు అని మీరు భావిస్తున్నారు? ఉన్నతమైన ముద్ర వేస్తున్నారండి. ఆయన ఏ పని చేసినా అది ఒక ఉన్నతంగానే ఉంటుంది. అర్థమైంది మీకు? ఏం చేసినా అది ఉన్నతంగానే ఉంటుంది. ఆయన చూస్తారు, ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ రావడానికి ఉన్నాయి. పోరాటం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి, నిజాయితీగా ఉండడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి, ఉన్నదంతా పేదలకు ఇచ్చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పార్టీని నిజాయితీగాన ఒక దీని కింద నడపడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలైనా కూడా ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని మరవకుండా, మార్చకుండా ముందుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. అనేకమే, ఒకటేంటి, చాలా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలంటే ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండేవారు కదండి ఆయన. సార్ అంటే మీరు కలిసినప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మీరు కలిసినప్పుడు ఎక్కువ ఈ పాలసీ మ్యాటర్లు, లేకపోతే మీరు చేయాల్సిన పనులు, లేకపోతే ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటారా? అదర్ దాన్ దట్ ఇంకేమైనా సినిమా విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారా? ఇవే మాట్లాడతారు. ఇవేనా? సంపద సృష్టించాలి, ఓకే, ఇలా ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, పని చేయాలి, కష్టపడాలి, ఎక్కువగా సేపుగా ప్రజల దగ్గర మనం ఉండే వాళ్ళ కోసం తెలుసుకోవాలి, వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎలక్ట్ అయిన తర్వాత, అదే మీ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదండి, పవన్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా, ఆయన మీతో అన్న మొట్టమొదటి మాట ఏంటి? ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వెంటనే ఇప్పటివరకు ఇది అవ్వలేదండి. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తుంటారండి, జెన్యూన్గా మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలి, రేపటి తరాలకు కావాల్సిన సంపద అంతా సృష్టించాలి, ఉన్నదాన్ని మళ్ళీ జాగ్రత్తగా చేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి, మతాలు కులాల మీద మాత్రం వెళ్ళడానికి లేదు. మనం సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, పక్క వాళ్ళని గౌరవించుకుంటూ,
ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ మాకు ఇప్పుడే చెప్పారండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా ఏం లేవు మా దగ్గర. ఓకే, కొత్తగా ఏం చెప్పలేదు సార్. అంటే జస్ట్ కంగ్రాచులేట్ చేశారా సార్? జస్ట్ కంగ్రాట్స్ అన్నారా మీరు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు? అంటారు అనుకుంటూ ఉంటారు. అదే ఆ ఒక్క ముక్క తప్ప ఇంక మిగతా లేకుండా మాకెక్కడ వస్తుంది, ఆయన లేకుండా మాకెక్కడ వస్తుంది విజయం? ఆయన కూడా అందులో భాగమే కదా. భాగం కాదు, మూలం. మా విజయంలో మూలం ఆయనే. అవును.